ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో బాధాకరమైన వార్త, ఎంతో దుఃఖంతో కూడిన వార్త. జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోతుంది అనే వాక్యం సెలవించేది ఎంత సత్యం అంటే, పైన వీడియోని చూడండి. ఇద్దరు విదేశీయులు ఇండియా నుంచి బయటకు వెళ్తున్నప్పుడు బై బై ఇండియా అని చెప్పారు. వారి దేశానికి చేరుకుంటానని అనుకున్నారు, కానీ చేరుకున్నారు. ఈ ఫ్లైట్ చూడండి, అందరూ వారి గమ్యానికి చేరుకుంటాంలే అనుకున్న ఆలోచనతో ఉన్నారు, కానీ పాపం వారి కుటుంబాలు అక్కడ ఎదురు చూస్తున్నారు, వీరు అక్కడికి చేరలేదు. మనిషి జీవితంలో మతము, లేకపోతే కులము, లేకపోతే ప్రాంతము, లేకపోతే డబ్బు, మరణం ఇది ఏది చూడదు. మరణం అనేది గుడ్డిది. అందరు ప్రేమ గుడ్డిది అంటారు, మరణం గుడ్డిది. ఆ ఫ్లైట్లో సీఎం ఉన్నాడు, ఆ ఫ్లైట్లో ధనవంతులు ఉన్నారు, ఆ ఫ్లైట్లో పేదవాళ్ళు ఎవరైతే వారు ఉపాధి కోసం వెళ్ళేవారు అనేకులు ఉన్నారు. అందుకే ఒకే మాట చెప్పారు, మానవత్వం అందరం ప్రేమతో ఉంటాం. ఎవరి గురించి వారి జాగ్రత్తలు పడితే చాలా మంచిది. ఇప్పుడు నేను క్రైస్తవుని, నేను నమ్ముకున్న యేసు నాకు గొప్ప అని నేను చెప్తాను. మీరు నమ్ముకున్న దాన్ని మీరు గొప్ప అని చెప్పాను. ఎవరి నమ్మకము, ఎవరి విలువలు వాళ్ళు. కానీ ఒకరిని కించపరిచి, ఒకరిని బాధ పెట్టి, ఒకరిని అవమానించి ఏమి సాధించవు. ఎందుకంటే జీవితం ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే జీవితం. కాబట్టి నేను చెప్పే మాట, ఎవరి వీడియో చూస్తున్నా, కోపాలు ఉన్నాయా, క్షమించరాని ఏవైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే మనస్పర్ధాలు ఉన్నాయా, తోబుట్టులతో ఆస్తి ఏవి తగాదలు ఏమి తీసుకెళ్ళమండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, కోపాలు ఉంటే క్షమాపణ, ప్రేమ కలిగి జీవించండి. క్షమించేటట్టుంటే క్షమించండి. మీరు వారిని క్షమాపణ అడిగేది ఉంటే క్షమాపణ అడగండి. భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు ఉంటే అవి తొలగించుకోండి. నమ్మకంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఏ ఫ్లైట్లో ఒక్క అత్తనే బతికాడు. ఈరోజు నువ్వు ఆ ఒక్కవాడివేమో. నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడి కొరకు జీవించండి. దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ విలువైన పాఠాన్ని నేర్చుకుని జీవించినంత కాలం మంచి మనిషిగా, మంచి విశ్వాసిగా, దేవుడికి మహిమార్థంగా జీవించుగా.